వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. త్వరలో జరిగే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వనున్నట్లు వైసీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు గుబ్బల తులసి కుమార్ పేర్కొన్నారు. కాకినాడ మిలిటరీ రోడ్లోని వైసీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు కొత్తపల్లి, జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్ కార్యాలయంలో కాకినాడ పార్లమెంట్ అసెంబ్లీ పరిశీలకుల సమావేశం జరిగింది. కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుబ్బల తులసి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాకినాడ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు పరిశీలకులు పిఠాపురం గౌతు సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ అద్దంకి ముక్తేశ్వరరావు, కాకినాడ రూరల్ దున్నా జనార్దన్ రావు, జగ్గంపేట పాటి శివకుమార్, ప్రతిపాడు కుడిపొడి భారత్, తుని నమ్మి రఘురాం, పెదాపురం చీకట్ల కిషోర్లు పాల్గొని మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేసే పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలియజేశారు. కాకినాడ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల తాలూకా ఎలక్షన్ అబ్జర్వర్స్ గౌరవనీయులు జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం, పిఠాపురం, అలాగే కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ మొత్తం 7 నియోజకవర్గాల అబ్జర్వర్స్ మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఎక్కడెక్కడ సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో మీద చర్చించుకోవడానికి ఈరోజు కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్స్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా గెలిపించుకోవాలి, గెలుపుకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకోవాలి, పార్టీ మరింత పటిష్టంగా ముందుకెళ్ళడానికి, మరి ముఖ్యంగా 25వ తారీఖు నుంచి మరి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని బూత్ స్థాయిలో ఏ రకంగా నిర్వహించాలన్న దాని మీద ప్రధానంగా ఈరోజు చర్చించడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలని మరి సమర్థవంతంగా ప్రచారంలో తీసుకెళ్లాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రతి గ్రామంలో నిజంగా గతంలో ఏదైనా ఒక శాసనసభ్యుడు తన యొక్క అధికారం సమయంలో కొన్ని గ్రామాలకు మాత్రం మేలు చేసినటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గర్వంగా ప్రతి శాసనసభ్యుడు ప్రతి గ్రామంలో సచివాలయాల నిర్మాణం జరిగింది, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం జరిగింది, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం జరిగింది. ధైర్యంగా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మీదే దృష్టి పెట్టారు, డబ్బులు మాత్రమే పంచిపెట్టారు అన్నది చాలా దారుణమైనటువంటి విమర్శగా మేము పరిగణిస్తా ఉన్నాం. పార్టీ కేడరు దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే 25వ తారీఖు నుంచి జరిగేటటువంటి ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు 2014లో ఈ 3 పార్టీలు కలిసి చేసినటువంటి ప్రచారం ఏంటి, ఎంతవరకు హామీలు నెరవేర్చారు, ఆ కంపారిజన్ జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు లేదా ఈ కూటమి ఏ రకమైనటువంటి విధంగా హామీలు నెరవేరుస్తుంది అనేటువంటి వాస్తవాలను కూడా ప్రజలకి చెప్పాలనేటువంటి ఆలోచనతో పార్టీ కేడర్ని అందరూ కూడా సమాయత్తం చేస్తా ఉన్నాం. మరి మాకు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు చక్కగా సహకరిస్తా ఉన్నారు. మేము కూడా కేవలం వాళ్ళ గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి టీంగా సమన్వయపరుచుకుంటూ పార్టీకి ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో అందరినీ సమన్వయపరుచుకుని ఈ ఇంటింటికి తిరిగేటటువంటి కార్యక్రమం మేమంతా సిద్ధం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని మరి ఈ వేదిక ద్వారా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కేడర్ని అందరం కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ కార్యక్రమాన్ని అశ్రద్ధ చేయకుండా 25వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎన్నికలు జరిగేటట్టు వరకు అంటే ప్రచారం జరిగేటంత వరకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లో పనిచేసి ఈ ప్రచారాన్ని సమర్థవంతంగా. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తన నివాసం వద్ద టీడీపీ శ్రేణులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ నాయకులకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంతో కాదు, ఎంతో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, మన రాష్ట్రం వెనకబడిపోయింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రం చూస్తున్నామని అన్ని రకాలుగా అరాచకాలు అయితే, అన్యాయం అయితే, మాయలు, మోసాలు ఇవన్నీ జరుగుతున్నాయి రాష్ట్రాలు తప్ప ఎక్కడ అభివృద్ధి అంటూ జరగట్లేదు. ఇప్పుడు ఏవో మళ్ళీ మాటల గారిడి అలాగే ఏదో గోతులు పూడుస్తూ ఇప్పుడు ఏదో పనులు చేస్తామని ఏదో కలుపుల్లి కబుర్లు చిల్లర చేష్టలు చేస్తున్నారు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి అధికారంలోకి, మన రాష్ట్రం ముందు ఏదైతే మనం అనుభవించామో మన గతం తిరిగి మన రాష్ట్రానికి
మన గత చరిత్ర తీసుకోవాలని, అలాగే మన రాష్ట్రం పునరావృతం కావాలని అన్ని విషయాల్లో అభివృద్ధిలో సంక్షేమాల్లో కూడా ఆయన నాయకత్వంలో కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి సంపూర్ణ ఆయుష్ అలాగే ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖంతోషాలతో కీర్తి ప్రతిష్టలతో అలాగే నమ్మకాల ఆరోగ్యాలు అన్ని ఆయన నాయకత్వం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాల దొంగలు హల్చల్ చేశారు. బ్యాంక్ కాలనీ మునగనూరులోని ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దుండగులు ఎత్తుకు వెళ్లారు. ముందుగా చోరీ చేసిన మోటార్ సైకిల్లో పెట్రోల్ లేకపోవడంతో కొద్ది దూరం వెళ్లి పడేసి వెళ్లారు. అక్కడే ఉన్న తుర్కయంజల్ మున్సిపాలిటీ మునగనూరు వార్డు కౌన్సిలర్ మోహన్ కి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చోరీ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల పరిధిలోని సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. గత వారం రోజులుగా ఎండిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుకు బీ ఫారం అందజేసిన చంద్రబాబు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా తోట సీతారామలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నియామకం. అభ్యర్థుల ఖర్చులపై నిరంతరం నిఘా ఉంచండి, సిబ్బందికి సూచించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు నీనా నిగమ్. మాజీ మంత్రి కాల్వాపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత ఫైర్. జగన్ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిక. మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. సీఎం జగన్ హామీ ఇస్తే నెరవేరుస్తారంటూ స్పష్టం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.